పవన్ కళ్యాణ్ కుటుంబ పాలని రాహుల్ గాంధీ అని అన్నాడు. ఇప్పుడు అదే వాళ్ళ అన్నకి మినిస్టర్ పదవి ఇస్తున్నాడు. అది రైట్ అంటారా? అది రాంగ్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే కింద పోటీ చేసి గెలిస్తే బాగుండేది. ఇన్ఫాక్ట్ ఒక ఎమ్మెల్సీ తీసుకోవడం కన్నా నా అభిప్రాయంలో. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, బట్ నాకు ఈ పరంగా అయితే నాకు కొంచెం రాంగ్ అనే అనిపించింది. ఇప్పుడు 6 గ్యారంటీస్ అన్నారు కదా, ఇప్పుడు ఫ్రీ బస్ అంటున్నారు, అది రైట్ అంటారా? ఫ్రీ బస్ అంటే కొంతవరకు రైటే, కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ అది కూడా జిల్లాకు పరిమితం చేశారు. ఒక జిల్లా నుంచి ఇంకో దాటి వెళ్తే మళ్ళీ అది ఛార్జబుల్ అంటున్నారు. సో అది రాంగ్ కాదు. తెలంగాణ ఎలాగ అమలు అవుతుంది, సేమ్ అదే అమలు చేస్తే బాగుండేది. ఇంకా బాబు గారు అన్నారు ఎంతసేపు ఒక బటన్ నొక్కితే అయిపోతుంది అన్నారు కదా, ఇప్పుడు ఆ బటన్ నొక్కుతున్నారు అంటున్నారా? ఇప్పుడు వరకు అయితే చూడలేదు నొక్కడం, మరి ఇంకేమైనా చేస్తారని చూడాలి అయితే. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఏపీ పొలిటిక్స్ అంటే హాట్ టాపిక్ కింద మారింది కదా, మీరు ఏమంటారు? ఆబ్వియస్లీ ముగ్గురు కలిసి పోటీ చేశారు, హాట్ టాపిక్ గానే ఉంది. సో లెట్స్ సీ, ఇంకా టైం అయితే ఉంది కదా, 4 years. సో వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. పవన్ కళ్యాణ్ ఎన్నికల టైంలో రాహుల్ గాంధీ కుటుంబ పాలన అన్నారు కదా, ఇప్పుడు అదే వాళ్ళ అన్నకి నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మినిస్టర్ పదవి ఇస్తున్నాడు. దాన్ని బట్టి మీరు ఏమంటారు? ఆ కుటుంబ పాలన అంటే ఎక్కడైనా ఉంటుందండి. రాజశేఖర రెడ్డి ఉన్నాడు, జగన్ తన కొడుకు వచ్చాడు, ఎన్టీఆర్ ఉన్నాడు, ఎన్టీఆర్ అనే వెన్నుపోటు పొడిచి మన చంద్రబాబు అయ్యాడు. వాళ్ళ కొడుకులు తీసుకోలేదు అని మొన్న టాక్ షోలో చెప్పాడు బాలయ్య బాబు. ఇప్పుడు కుటుంబ రాజకీయాలు అంటే మీరుంటే మీ ఇంట్లోనే ఎదగాలనుకుంటారు, పక్కింట్లో ఎదగాలని ఎవరు అనుకోరు. కాబట్టి ఎవరి ఇంట్లో వాళ్ళే ఎదగాలనుకుంటారు, బయట ఎదగాలని ఎవరో కోరుకోరు. కాబట్టి కేసీఆర్ ఉన్నాడు, కొడుకుని ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రి ఐటీ మినిస్టర్గా ఇచ్చాడు. కవితను కూడా ఏదో చేశాడు, తర్వాత లిక్కర్ స్కామ్ ఏదని లోపలేశారు. ఇప్పుడు కుటుంబ పాలన అనేది ఎప్పటి నుంచో ఉన్నది. ఎవరింట్లో అయినా మీ ఇంట్లో మీ ఆస్తి అయినా మీ కొడుకులకే రావాలనుకుంటారు, కానీ పక్కింటి వాళ్ళకి వెళ్ళాలని ఎవరు అనుకోరు. కాబట్టి ఏదైనా వారసత్వంగా రావాలంటే అంటే చాలా మంది ఏమంటారంటే నాగబాబుకి పొలిటికల్ నాలెడ్జ్ లేదంటున్నారు కదా. అతను నర్సాపురంలో ఒకసారి నాకు తెలిసి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినట్టున్నాడు. మొత్తం డిపాజిట్లు కూడా వచ్చినట్లు లేవు. ఒకసారి పోటీ చేసుకుని డబ్బులు కట్ట అన్ని ఖర్చు పెడతారు కదా వాళ్ళను, దాన్ని ఎలాగోలా రాబెట్టుకుంటాకి. ఆ పైగా ఆరెంజ్ సినిమా ఒకటి బాగా ఫ్లాప్ అయ్యి అప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతుంది తను కూడా. అంటే దీన్ని బట్టి ప్రజలకి ఉపయోగం ఏం లేదంటారు? ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదన్న. పాలిటిక్స్ అంటే ఇప్పుడు అంత క్యాస్ట్, చౌదరీస్ అంటే తెలుగుదేశం, జనసేన అంటే కాపులు, రెడ్డిస్ అంటే వైఎస్ఆర్సీపీ, ఇలా బీసీలు మిగతా ఇతర వాళ్ళు వాళ్ళ వెనకాల జెండాలు పట్టుకు తిరుగుతారు తప్ప అంతగా రాజకీయాలు అనేది క్యాస్ట్ వరకే చూసుకోవాలి. ఇతర మంచి చేశాడని కానీ ఇతరుగా అలాంటిది ఏముండదు. అంటే ఇప్పుడు కూటమి వచ్చింది కదా, ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ప్లస్ అవుతుంది అంటారా? ప్లస్ అనేది మనం ఇంకా 8 monthsలోనే ఏం చెప్పలేము. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి మొన్న అప్పుడు వచ్చినప్పుడు కూడా అంతగా మేమేం చేయలేదు, అన్నీ కన్స్ట్రక్షన్లోనే ఆగిపోయినాయి. ఇప్పుడు హైకోర్టు ఏదో ఇప్పుడు వాటర్లో తీస్తున్నారు బయటికి. జగన్ కూడా నిర్లక్ష్యం చేయడనే చెప్పాలి అమరావతిని. కూటమి ప్రభుత్వం నుంచి పేదలకైతే ఏం ఆశించక్కర్లేదు. ఎంతసేపు బటన్ నొక్కితే అయిపోతుంది అన్నారు కదా, ఆ బటనే వీళ్ళని నొక్కి చూపిస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. మాకు మా ఇంటికాడ వాళ్ళకైతే వచ్చినాయి, చాలా పథకం ద్వారాగా చాలా వచ్చినాయి. మరి అన్నీ ఇప్పుడు వస్తాయి లేదో చూడాలి. ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ అంటే ఇంకా ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు, లేడీస్ బాగా కొట్టుకుంటున్నారన్న. మామూలుగా నుంచొని అవ్వట్లేదు ఇక్కడైతే. మామూలుగా మగవాళ్ళు అది కరెక్ట్ అంటారా? ఫ్రీ బస్ ఇవ్వడం కరెక్ట్ అంటారా? ఫ్రీ బీస్ అని ఎక్కడ ఇవ్వకూడదన్న. మీరు యూఎస్లో చూసినా ఎక్కడ చూసినా ఫ్రీ బీస్ అని ఉండవు వాళ్ళకి. మన కాడ ఏంటంటే పావర్టీ బాగా ఎక్కువ కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఎక్కువగా ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఇలాంటి వాటి మీద పెడితే బాగుంటుంది. అంతేగాని ఫ్రీ బీస్ అని మంచిది కాదు. అది లాంగ్ టర్మ్లో ఉపయోగపడదు. ఎందుకంటే 10,000 ఇస్తే ఈరోజు నేను బిర్యానీ తెచ్చుకుని తినేస్తాను, రేపుడికి పనికిరావు. ఏంటంటే మనకి ఏదైనా రోడ్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇలాంటి ఏమైనా సదుపాయాలు ఉంటే దానివల్ల ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు ఎడ్యుకేషన్ పరంగా. జగన్ అయితే మన ఎడ్యుకేషన్ మీద మీకు స్కూల్స్ బాగా డెవలప్మెంట్ చేశాడు. ఫీజు రియంబర్స్మెంట్ మేము చదువుకున్నప్పుడు ఓన్లీ 35,000 వచ్చేది. అది రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, దాన్ని చంద్రబాబు కొనసాగించాడు. జగన్ వచ్చాక ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఆ కాలేజ్ ఫీజు ₹1,00,000 అంటే ₹1,00,000 జగనే పే చేశాడు. అలా చేశాడు. దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఫీజు ఇవ్వట్లేదని చాలా ఇబ్బంది పడతాను. మా తమ్ముడు అక్కడ ఉన్నాడు, ఫీజు మేమే కట్టుకున్నాం ప్రస్తుతానికి.
వీళ్ళు ఇచ్చిన తర్వాత ఇస్తా అంటున్నారు, మరి అది అంతవరకు. ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు కూటమి ప్రభుత్వం నుంచి? కూటమి ప్రభుత్వం నుంచి మనం ఏం కోరుకుంటామన్నా కానీ మరి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అంటున్నారా? లేదు, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క హైదరాబాద్ లాగా బాగా ఇలాగే ఇక్కడ ఉన్నట్టే మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్, కంపెనీస్ అన్నీ ఆంధ్రప్రదేశ్ కూడా రావాలని కోరుకుంటున్నాం బాగా. ఇప్పుడు ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ రాహుల్ గాంధీని కుటుంబ పాలన అన్నాడు కదా, అప్పుడు అదే వాళ్ళ అన్నకి నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ పదవి ఇస్తున్నాడు. మీ ఒపీనియన్ ఏంటి? రైట్ అంటారా, రాంగ్ అంటారా? కరెక్ట్ అని చెప్పని అనుకుంటున్నా. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్కి వెనకాల ఉండి బాగా సపోర్ట్ ఇచ్చాడు. సో ఇవ్వటం గ్రేట్ అని చెప్పాను. కరెక్ట్. అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు నాగబాబుకి నాలెడ్జ్ ఏం లేదు పొలిటికల్ మీద అంటున్నారు కదా. నాలెడ్జ్ లేకుండానే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశాడా? కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీని నమ్ముకొని ఉన్నాడు. సో మంచిదే అంటే రైటే అంటారు. రైటే అంటారు. నాగబాబుకి మినిస్టర్ పదవి ఇస్తాడు కదా, అది రైట్ అంటారా? ఇస్తే మంచిదేగా. అపోజిషన్ వాళ్ళు నాగబాబుకి పొలిటికల్ నాలెడ్జ్ లేదంటున్నారు. ఇస్తేగా తెలిసేది వచ్చింది లేనిది. అంటే పవన్ కళ్యాణ్ వచ్చి దగ్గర దగ్గర 9 నెలలు అవుతుంది కదా, ఏం చేశారంటారు? ఏం చేశారంటే మీకు తెలుస్తుంది కదా, మొత్తాన్ని చూపిస్తున్నారు కదా టీవీలో మొత్తం. సూపర్ 6 గురించి 2 మాటలు చెప్పండి అన్న. సూపర్ 6 గురించి అంటే ఎంతసేపు బటన్ నొక్కితే అయిపోతుంది అంటున్నారు కదా. లేదు, బటన్ కాదు కానీ పనులు అయితే చేస్తున్నారు. బటన్ సమస్య అయితే లేదు కానీ మొత్తం పనులన్నీ చక్కబెడుతున్నాడు. అంటే మీకు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఏమైనా డెవలప్మెంట్ చూసారా? డెవలప్మెంట్ అంటే ఉన్నాయి కదా, గిరిజనులు అన్ని చేస్తున్నారు కదా. అంటే రోడ్స్ ఏమైనా వేసారా? రోడ్స్ వేసారుగా, రోడ్స్ వేసారని వేసారు. అంతా బాగుంది. ఫ్రీ బస్ ఇంకా టైం పడుతుంది. టైం పడుతుందా? ఇంకా ఓవరాల్గా ఎట్లుంది ఏపీలో? బాగుందిగా, అంతా బాగుంది. బాగుందా? ఫైనల్గా ఏం చెప్తారు మీరు? పవన్ ఉండాలి అంతే. పవన్ కళ్యాణ్ ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల టైంలో రాహుల్ గాంధీని కుటుంబ పాలన అన్నారు. ఇప్పుడు అదే వాళ్ళ అన్నకి నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ పదవి ఇస్తున్నాడు. మీ ఒపీనియన్ ఏంటన్నా? ఇప్పుడు వీళ్ళు చేస్తుంది కూడా కుటుంబ పాలనే కదా. వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇది చేసి ప్రశ్నిస్తానన్నాడు. ప్రభుత్వం మీద ప్రశ్నించాలి కానీ ఇప్పుడు జనాల మీద తిరగబడే ఉంది కదా. ప్రభుత్వం అయితే ఏది చెప్పినా అరెస్టులు చేయడాలు, ఏం మాట్లాడినా పాలన బాగలేదన్నా మాట్లాడాలు, ఏం మాట్లాడడానికి అవకాశాలు లేకుండా అయిపోయినాయి కదా రాష్ట్రంలో. అట్లాంటప్పుడు ఇప్పుడు వాళ్ళు చేస్తుంది మనం అనే ముందు మనం కూడా కరెక్ట్గా ఉండాలనేది మనం కూడా తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పుడు అతనికి ఏం తెలుసని రాజకీయం గురించి ఏం తెలియనివాడికి ఒక మినిస్టర్ ఇస్తే ఏం మాట్లాడాలో చేత కాదు. అలాంటి వాడికి మినిస్టర్ ఇస్తే అతను ఏం చేస్తాడు? ఏదన్నా ఓట్లు లేని వాళ్ళని ఒకలాగా, ఓటు వేసిన వాళ్ళు ఒకలాగా చూడమని డిబేట్ చేయమని వాళ్ళు లీటరే చెప్తున్నప్పుడు వీళ్ళు కూడా రేపు అదే కదా చేయబోయేది. ఇప్పుడు వాళ్ళు ఏది చెప్తే అది చేసేవాళ్ళే కదా. వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం వీళ్ళకి లేదు కదా. అలాంటప్పుడు ప్రభుత్వం నడిచేది ప్రజలు దాని మీద నడుస్తుంది. అలాంటప్పుడు ఓటు వేస్తేనే ఒకలాగా, ఓటు అయిపోతే ఒకలాగా, అది కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఓటు విషయం పక్కన పెట్టి అందరికీ సీఎం అందరికీ సీఎంఏ కదా. అలాంటప్పుడు ఒకరిని ఇట్లా చూసి అట్లా చూడటం కరెక్ట్ కాదు కదా. చెప్పిన హామీలు అయితే కరెక్ట్గా చేయగలిగితేనే చెప్పాలా, లేకపోతే లేదు. బడ్జెట్ సంగతి ఆయన చెప్పాల్సినంత అవసరం లేదు, ఆయనకి అన్నీ తెలుసు. అతను ఫస్ట్ నుంచి చేస్తున్న కూడా ఏంటంటే వాళ్ళ ఒక వర్గానికే వర్క్ చేసినోడే కానీ ఎప్పుడు కూడా నీకు జనాల గురించి గ్రామ స్థాయిలో వర్క్ చేసి ఒక పథకం జనాల్లోకి తీసుకుపోయిన వ్యక్తి మాత్రం కాదు. అలాంటి వాడి దగ్గర వీళ్ళు ఎవరు వచ్చి ఏం మినిస్టర్ చేసినా అదే పాలన ఉంటుంది కానీ సపరేట్గా కొత్త పాలన అయితే ఉండదు. జనాలు కూడా అంత ఎక్స్పెక్ట్ చేసే ఆలోచనలో కూడా లేరు. వాళ్ళకి మొత్తానికి మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో చిరంజీవి కూడా మళ్ళీ కేంద్రంలో కానీ ఎక్కడ మళ్ళీ పదవి ఇచ్చి మొత్తం అది కుటుంబాల పాలన కిందకే వచ్చేస్తుంది మళ్ళీ. అంత తప్ప జనాలకు మేలు జరిగేది అయితే ఏమి ఉండదు. అంటే జనాలకైతే మేలు ఏం లేదంట. ఏం జరగదు. ఈ 5 సంవత్సరాలు ఏం జరగవు. రైతులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడిపోతున్నారు, చాలా బాధల్లో ఉండు. వలసలు వచ్చే పరిస్థితికి వచ్చేసింది ఆల్రెడీ. బటన్ నొక్కడం ఎంతసేపు అన్నారు కదా. ఇప్పుడు బటన్ నొక్కడం ఈజీ అన్నప్పుడు వీళ్ళకి ఇంకా ఈజీ కదా. కేంద్రంలో వీళ్ళ నడుస్తుంది, ఇక్కడ ఉంది, ఇంకా ఈజీ కదా. ఆయనకి ఏమీ లేకుండా సింగిల్గానే బటన్ నొక్కి అందరూ చేయాల్సిన వరకు ఇచ్చిన హామీలు అయితే మాట తప్పకుండా చేసిండు. అభివృద్ధి అంటే అది ఎవరు వచ్చినా ఒక రోజులో సాధ్యమయ్యేది కాదు కాబట్టి అది ఎవరికైనా లేట్ అయ్యిద్ది అంతే. జనాల్లో అయితేనేమో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిప్రాయం మాత్రం అట్లే ఉంది. ఆయన వస్తే ఏదైనా చెప్తే చేస్తాడని. కానీ వీళ్ళ మీద అయితే అలాంటి నమ్మకాలు అయితే లేవు. కూటమి వచ్చి 9 నెలలు అవుతుంది కదా, ఏం మార్పులు వచ్చాయంటారు, ఏం చేశారంటారు? ఏం మార్పులు వచ్చేది ఏముంది, వన్ సైడ్ రాజకీయంగా నడుస్తుంది ఆంధ్రాలో. ఆ వన్ సైడ్ రాజకీయాలతో గొడవలు, కేసులు వీటితోనే కాలం వెళ్ళిపోతుంది తప్ప ఎవడు ఏం చేయడు. ఎవరు రైతులకైతే ఏం మేలు జరగదు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు.
ఆ ఉచిత బస్సులు అవన్నీ ఫస్ట్ చెప్పిన మాట వేరు, తర్వాత మాటలు ఇప్పుడు ఏమైపోయింది, ఎక్కడికక్కడ 30 కిలోమీటర్ లోపు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయింది. అది ఫస్ట్ ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడైనా తిరగచ్చు అని చెప్పింది. ఎన్నికల తర్వాత మాట మార్చేసి అంతే, ఆడ ఏం జరగదు. అన్నీ అనుకోవడం జనాలు తప్ప ఏం జరగదు. నాకు అభివృద్ధి అనేది కనపడదు 5 సంవత్సరాలు. కాకపోతే కావాల్సిన వరకు వాళ్ళకు సంబంధించిన మనుషులు మాత్రం సంపాదించుకుంటారు. నెక్స్ట్ ఎంతైనా ఖర్చు పెట్టి గెలవడానికి ట్రై చేస్తారు. ఇంకంతకన్నా ఇంకా చేసేది ఏం లేదు.